చాలామంది విద్యార్థులు బాగుపడాలంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే వాళ్ళు కొన్ని అలవాట్లను వదులుకోవాలి. ఆ వదులుకునే అలవాట్లలో మొబైల్స్కి, వెబ్ సిరీస్కి ఎడిక్ట్ అయ్యేటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళ కెరియర్ 40 సంవత్సరాల కెరియర్ నాశనం చేసేసి వీక్నెస్లో, బ్యాడ్ హ్యాబిట్లతో బయటకు వచ్చి 40 సంవత్సరాల పాటు జీవితాన్ని సర్వనాశనం చేసుకునే విధానంగా స్టూడెంట్స్ చాలామంది ఉంటున్నారు. సో మొక్కగా ఉన్నప్పుడే దాన్ని మనం మార్చాలి, వంగాలి. సో చెట్టు అయిన తర్వాత ఉంచుదామని చెప్పి దయచేసి ట్రై చేయొద్దు. ప్రతి విద్యార్థులు వదలవలసినటువంటి వాటిలో ఈ యొక్క మొబైల్ ఎడిక్షన్ ఏదైతే ఉంటుందో, సోషల్ మీడియా ఎడిక్షన్ ఏదైతే ఉంటుందో, ఈ వెబ్ సిరీస్లు ఇలాంటి ఏదైతే ఉంటుందో దాన్ని పట్టి పరిస్థితిలో దాన్ని వదలాలి. దానితో పాటుగా వదలసినటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయనుకున్నట్లయితే ఈగో లాంటివి, ఎమోషన్స్ లాంటివి వదిలేయాలి. ఎందుకంటే ఈగోయిస్టిక్గా తీసుకున్న డెసిషన్స్ కానీ ఎమోషన్స్ పరంగా దానికి బాగుందంటే, దీనికి బాగుందంటే అది ఇచ్చేస్తాను, నేను పైలట్ అవుతాను, నాసాకి వెళ్తాను, సైంటిస్ట్ అవుతాను, ఎంఐటీకి వెళ్తాను, ఆక్స్ఫర్డ్కి వెళ్తాను, లేకపోతే నేను ఐఐటీకి వెళ్తాను, లేకపోతే ఫ్యూచర్లో నేను ఏదో బార్క్లో జాబ్ కొడతాను, ఇలాంటివి యాక్షన్ లేకుండా ఓన్లీ ఎమోషనల్గా తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి తప్పు. సీరియస్నెస్ అనేది షుడ్ ఆల్వేస్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎమోషన్ పక్కన పెట్టాలి, ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకోవాలి. అలాగే ఈగోయిస్టిక్గా డెసిషన్స్ తీసుకోకూడదు. ఇది నేను చేయలేను, ఇది ఎందుకు చేయలేను, ఈ సతీష్ గారు ఇలా అన్నారు, అలా ఎందుకు అన్నారు, ఇలా అన్నారు, ఈగోయిస్టిక్ డిసిషన్స్ తీసుకోకూడదు. వీలున్నంత వరకు కూడా ఎక్కువ మంది ఫ్రెండ్స్ని, బ్యాడ్ కొలీగ్స్ని, బ్యాడ్ అలవాట్లు ఏవైతే ఉన్నాయో అట్లన్నింటినీ కూడా వీలున్నంత వరకు కూడా మీరు ఉలిపే మీద పొరలు వదిలినట్టుగా ఒక్కొక్కటి వదులుకుంటా ఆల్రెడీ అలవాటు అయినప్పటికీ కూడా వదులుకుంటా బయటికి రావాలి. ఇవన్నీ మీరు వదలకపోతే డెఫినెట్గా ముందుకెళ్ళినప్పుడు, లైఫ్లో ముందుకెళ్ళినప్పుడు ఇవన్నీ ఒక అడ్డంకి కింద, ఒక స్పీడ్ బ్రేకర్స్ కింద తగిలి ఫ్యూచర్లో ఎంతో తెలివి ఉండి, ఎంతో అవకాశం ఉండి భగవంతుడు ఇచ్చినటువంటి తెలివిని వాడుకోకుండా, భగవంతుడు ఇచ్చినటువంటి ఐక్యులను వాడుకోకుండా ఎటు కాకుండా మనం నాశనం అయిపోయినటువంటి వైనాన్ని చాలామందిని చూస్తున్నాం. డ్రగ్స్కి, లేకపోతే సిగరెట్లకి, లేకపోతే క్రైమ్ చేయడాలు, లేకపోతే గొడవ పెట్టుకోవడాలు, రిలేషన్స్, బాయ్ ఫ్రెండ్లు, గర్ల్ ఫ్రెండ్స్కి, ఇలాంటివన్నీ ఎక్కువ అవ్వడానికి గల రీజన్స్ ఏంటంటే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల. దయచేసి కొన్ని అలవాట్లన్నా దయచేసి మీరు వదలండి. వదిలినట్లయితే వదిలి చూడండి. అన్నిటికంటే ముఖ్యమైనది వదలవలసింది కొంచెం పెద్ద వయసులో ఉన్నటువంటి నో అన్న పదాన్ని నేర్చుకోండి, ఎస్ అన్న పదాన్ని వదిలేయాలి. ఎందుకంటే నో చెప్పడం తెలిసినోడే గొప్పడవుతాడు ఇప్పుడు కూడా లైఫ్లో.